ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ధ్యానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫిలిప్పీ సంఘం లేదా ఏ సంఘమైనా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఒక ప్రమాదాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మనకు నేర్పించబడినటువంటి బోధ ఏమిటి అంటే, కక్ష చేత కానీ వృధాతిశయం చేత కానీ దేనిని మీరు చేయొద్దు అంటూ మరి వినయమైనటువంటి మనస్సు కలిగిన వారుగా, ఐక్యత కలిగిన వారుగా, ఒకరిని ఒకరు తమకంటే యోగ్యులుగా ఎంచుకునేవారుగా ఉండాలి అంటూ పౌలు చెప్పినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకున్నాం. దానికి కొనసాగింపు ఈరోజు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. వినయమైన మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి సంఘ ఐక్యత కానీ సంఘ అభివృద్ధి కానీ ఇవి చెడిపోకుండా ఉండాలి అన్నట్లయితే ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క గుణాలను మనలో మనం పెంపొందించుకోవాలి. ఇలా చెప్తూ పౌలు ఒక మాట అన్నాడు, మనం చదువుకున్నటువంటి మాటే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి ముందు పౌలు చెప్పినటువంటి ఆ గుణాలను మనలో మనం పెట్టుకోవాలి అన్నట్టయితే మనకొక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఆ మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఆయనకు మించినటువంటి మాదిరి ఎవరు కూడా లేరు. మనం ఆయనను చూస్తే పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మరి ఎలా ఉండాలి అనేటటువంటిది అంతా కూడా మనము ఆయన నుండి నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తును మనము చూడకుండా, ఆయనపై మన దృష్టిని సారించకుండా, ఆయన యొక్క విధానాన్ని మనం గ్రహించకుండా, ప్రియమైన వారులారా, మనము క్రీస్తు యొక్క అనుచరులుగా కానీ క్రైస్తవులుగా కానీ ఉండడం అనేటటువంటిది అసాధ్యం. బైబిల్ తరచూ మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఆయన వైపు చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపుకు చూడండి. ఈ యొక్క భావాలు మనకు గ్రంథంలో నూతన నిబంధనలు తరచుగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒక దేవుని బిడ్డ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఎవరి మీద కేంద్రీకరించబడి ఉంటుంది, లేకపోతే ఎవరి మీద కేంద్రీకరించబడి ఉండాలి అంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మాత్రమే. ఇప్పుడు ఇలా చెప్తూ మన మనస్సు ఎవరి మనస్సులాగా అది ఉండాలి అని పౌలు చెప్తున్నాడంటే, ఇదిగో క్రీస్తు యేసును కలిగినటువంటి ఆ మనస్సు లాగా మీ మనస్సు కూడా ఉండాలి అని చెప్తున్నటువంటి సత్యాన్ని మనం గమనించవచ్చు. మనస్సు అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో మనందరికీ కూడా తెలుసు. మానవునికి మాత్రమే మనస్సు అనేటటువంటిది ఉన్నది. అంటే ఈ యొక్క జీవులలో కొన్ని జీవులు చక్కగా అవి కూడా కొన్నిసార్లు మనస్సున్నట్టుగా ప్రవర్తించినప్పటికీ ఈ యొక్క మనస్సు అనేటటువంటి దాంట్లో ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు మానవుడు మాత్రమే. అయితే ఒక మనస్సు విషయంలో మనము ఏమి చేయాలి అనేటటువంటి వాక్యాలు 1-2 మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఈ మాట తెలియచేస్తాడు. రోమా 12:2లో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వచనంలో చివరి మాట ఏంటంటే, మీరు రూపాంతరం పొందాలి అంటే మీరు మార్పు చెందాలి. టోటల్గా మీ విషయం అంతటిలో కూడా ఒక నూతనమైన మార్పు రావాలి. ఆ మార్పు రావాలి అన్నట్టయితే మీ మనస్సు మారాలి, మీ మనస్సు నూతనం కావాలి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం రూపాంతరం చెందాలి అంటే పరిపూర్ణంగా టోటల్గా ఒక చేంజ్ మనలో రావాలి అంటే అది ఎలాంటి రూపంగా మారాలి? అది మరి ఒక ప్రశ్న. ఎలాంటి రూపంగా మారాలి? ఒక గొంగళి పురుగు ఉందనుకోండి,
తరువాత అది రూపాంతరం చెందినప్పుడు అది గొంగళి పురుగులాగా ఏమాత్రము కూడా కనబడదు. ఒకప్పుడు ఇది ఇలా ఉంది అంటే మనం నమ్మడానికి అది శక్యము కానటువంటి అంతటి మార్పు మనకు కనబడుతుంది. ఒక నేచర్లో, ఒక ప్రకృతిలో, ఒక జీవిలో అంత గొప్ప మార్పు మనము చూస్తాము. సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది, దాని యొక్క కలర్స్ కానీ, దాని యొక్క మరి అది గాల్లో ఎగిరేటటువంటి విధానం కానీ, దాని ఆహారం కానీ, మకరందాన్ని కదా స్వీకరించేది. వీటన్నిటిని మనం తలపోస్తున్నప్పుడు గొంగళి పురుగును మనం చూసినప్పుడు గొంగళి పురుగు అది అంత ఆకర్షణీయంగా ఉండదు. అది ఆకులు తింటుంది, అది అలా పాకుతుంది, అది ఎగరలేదు. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక గొంగళి పురుగు అది రూపాంతరం చెందినప్పుడు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. అలాగే మనం ఎలా రూపాంతరం చెందాలి అంటే ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుని కుమారుని సారూప్యములోనికి మనము రూపాంతరం చెందాలంటండి. ఆ చేంజ్ దేనికి, లేకపోతే ఎలా ఉండడం కోసం అంటే దేవుని కుమారుని యొక్క సారూప్యము, లైక్నెస్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వార్లారా, దేవుని కుమారుడు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనలాగా మనము మార్పు చెందడం అనేటటువంటిది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పం. కొంతమంది ఏమనుకుంటారు, క్రైస్తవ విశ్వాస జీవితం గురించి ఏమనుకుంటారంటే, ఆ సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. దట్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ ఇంటూ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యంలోనికి మొదటి అడుగు మాత్రమేనండి. కానీ అలాగన బాప్తిస్మం పొందిన తరువాత ఇంకా అయిపోయింది, ఇంకా నేను చాలా భక్తిపరుణ్ణి అయిపోయాను, నీతిమంతుడిని అయిపోయాను, పరిశుద్ధుడిని అయిపోయాను, కాబట్టి ఇంకా నాకు చాలు అని అనుకోవడానికి లేదండి. దట్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్. ఆ దినం మొదలుకొని రెండవ స్టేజ్ ఏంటంటే దేవుని కుమారుని సారూప్యంలోనికి దినదినం 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 ఎదుగుతూ ఉండడం అన్నమాట. కాబట్టి ప్రతి గుణములో, ప్రతి ఆలోచనలో, ప్రతి వ్యవహారంలో, ప్రతి విషయంలో, అన్నిటిలో కూడా దేవుని కుమారుని యొక్క సారూప్యము రావాలి అనేటటువంటి దేవుని యొక్క చిత్తం. దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి రావాలి అన్నట్టయితే కీలకమైనటువంటిది ఏంటి? మనస్సు. దేవుని కుమారుని యొక్క మనస్సు మనలోకి రాకపోతే దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి మనము మార్పు చెందలేమండి. అందుచేత మనము గమనిస్తే ఇక్కడ వ్రాయబడింది, మీ మనస్సు మారి యేసుక్రీస్తు వంటి మనస్సుగా అది మార్పు చెందాలి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు తన మనస్సు గురించి ఆయన ఏం చెప్పుకున్నారు? ఏమన్నా చెప్పుకున్నారా అసలు అని మనం ఆలోచన చేస్తే చెప్పుకున్నారండి. ఆయన అంటారు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటారు, మత్తయి 11:29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభువారు అంటున్నారు. మనము ప్రభు యొక్క కాడిని ఎత్తుకొని మొయ్యాలి అన్నట్టయితే ప్రభు యొక్క ఆ సాత్వికత, దీన మనస్సు మనలోనికి రావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కొరకు మనం నిర్ణయం చేసుకున్నప్పుడు ఆయన యొక్క మరి ఆ తత్వము అనేటటువంటిది మనలో ప్రవేశించాలి. ఒక రీతిగా చెప్పాలంటే దీన మనసు, సాత్వికతే కాడిని ఎత్తుకోవడం. ఇట్స్ టోటలీ ఏ డిఫరెంట్ లైఫ్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ వరల్డ్లీ లైఫ్. లోక సంబంధమైనటువంటి జీవితంలో ఈ పదాలు అతుకవు, కానీ దైవ సంబంధమైన జీవితంలో ఇవే ప్రామాణికంగాను లేకపోతే ప్రాథమికంగాను పునాదిగాను ఉన్నటువంటి గుణాలను మనం తెలుసుకోవాలి. మరి ఇది మనస్సు అనేటటువంటిది ఇక్కడ మనం గమనించినప్పుడు, మనస్సు అంటే అది యాటిట్యూడ్ అన్నమాట. మైండ్ స్పీక్స్ అబౌట్ ది యాటిట్యూడ్. ఒక వ్యక్తి యొక్క వైఖరి ఎలా ఉండాలి, అది సంఘం యొక్క వైఖరి ఎలా ఉండాలి. పౌలు ఫిలిప్పీ సంఘంతో కదా మాట్లాడుతున్నాడు, మీ వైఖరి ఎలా ఉండాలి?
క్రీస్తు యేసుకు ఉన్నటువంటి వైఖరిలా ఉండాలి. ఆయన పడిపోయినటువంటి మానవాళి ఎడల, పాపపు లోకం ఎడల ఆయన వైఖరి ఎలా ఉంది? ఆయన వారిని చూచి అసహించుకున్నాడా? తృణీకరించాడా? వారి మీద తన యొక్క తీర్పును చూపడానికి ఆయన ఆతురపడ్డాడా? నశింప చేయాలని ఆయన సిద్ధపడ్డాడా? అంటే అలాంటివేమీ కనపడలేదు. ఆయన రక్షించడానికి పూనుకున్నటువంటి రక్షకుడుగా ఆయన ఉన్నాడు. లోకమును రక్షింపవలనని, మానవాళిని పాపశాపములను విడిపించవలనని ఆయన యొక్క తపనగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియమైన వారులారా. కాబట్టి ఆయన వైఖరిని మనం చూసినప్పుడు, తద్వారా ఆయన మనస్సును మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మనకేం కనపడుతుందంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవుడు అసలు ఆయన యొక్క స్థితిగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడు ఆయన. ఆయన నివాసం చేస్తున్న స్థలం కంటే పైన ఇంకే స్థలం కూడా లేదు, హైయెస్ట్. అలాంటి వాడు అలాంటి మరి అత్యున్నతమైన మహోన్నతమైన స్థానములో, స్థలములో, స్థాయిలో ఉన్నవాడు తగ్గించుకుంటున్నాడు. ఆయన స్టెప్ డౌన్ చేస్తున్నాడు. ఒక స్టెప్ కాదు, అనేక స్టెప్స్ ఆయన కిందకి వస్తూ ఉన్నాడండి. దానిని పౌలు 6 నుండి 9 వచనాలలో, ఆయన 6 నుండి 8 వచనాలలో ఆ తగ్గింపును గురించినటువంటి వివరణను చక్కగా ఆయన మనకు అందించాడు. ఈ యొక్క ఈ 6 నుండి 11 వచనాల వరకు కూడా బైబిలు వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఇది ఆది సంఘం పాడుకునేటటువంటి ఒక కీర్తన అని అంటారు. అంటే ఆది సంఘం కొన్ని కీర్తనలు పాడుకుంటూ ఉండేది, మనం కీర్తనలు పాడుతున్నట్టుగా. కొన్ని కీర్తనలు ఈ పత్రికలలో అక్కడక్కడ కూడా అవి ఉంచబడ్డాయి. మనకు తెలుగులో అయితే మామూలుగా అలా క్రమంగా వ్రాయబడింది, కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్స్ చూస్తే అది మామూలుగా వచన రూపంలో కాకుండా ఒక సపరేట్గా అది ఒక కవిత రూపంలో ఉన్నట్టుగా అలాగా అది సెట్ చేయబడింది. కాబట్టి ఆది సంఘం వారు దేవునిని స్తుతించినటువంటి ఆ యొక్క కీర్తనలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి కీర్తనగా దీనిని బైబిల్ వ్యాఖ్యాతలు వర్ణిస్తూ ఉన్నారు. దీనిని మనం గమనించినప్పుడు దీని యొక్క ఆ విధానమంతా కూడా ఆ కీర్తన రూపంలోనే ఉన్నట్టు మనం చూడగలం. ఏమని వారు పాడుకున్నారు అంటే, 6వ వచనం మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఒకప్పుడు ప్రిన్స్ చార్లెస్ డయానా బ్రతికున్న దినాల్లో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి వారు ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద పిల్లలతో కూర్చుని వాళ్ళు భోజనం చేశారు. అది ప్రపంచంలో పెద్ద న్యూస్ అయిపోయింది. ఇంగ్లాండ్ దేశం యొక్క ప్రిన్స్, అలాగే ప్రిన్సెస్ చూడండి, ఆ క్రింద కూర్చుని ఆ పేద బిడ్డలతో, వారు అనాథలైన బిడ్డలతో కూర్చుని భోంచేశారు. ఎంత గొప్ప విషయం అది అని చాలా గొప్పగా వారి గురించి రాశారు. వాస్తవమే. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మహోన్నతుడైనటువంటి వాడు ఏ యొక్క స్థాయిలోనికి ఆయన దిగి వచ్చాడో
ఇక్కడ వర్ణించబడి ఉందండి. ఆయన యొక్క స్వరూపం దేవుని స్వరూపం, అంటే ఆయన దేవుడు. ఈ లోకంలో ఆయన మరి ఈ లోకంలోనికి రాకమునిపై ఆయన ఉన్నాడు అని ఇక్కడ సత్యం తెలియచేయబడుతూ ఉన్నది. హిస్ ప్రీ ఎగ్జిస్టెన్స్, ఈ లోకంలో ఆయన ప్రత్యక్షము కాకమునిపే ఆయన ఉన్నటువంటి వాడు, ఆయన దేవునిగా ఉన్నటువంటి వాడు అని తెలియచేస్తున్నాడు. హీఈస్ గాడ్. రెండవది ఏంటంటే దేవునితో సమానుడు ఆయన. గాడ్ విత్ గాడ్, దేవునితో ఉన్నటువంటి దేవుడు ఆయన. ఈయన తండ్రి అయిన దేవుడైతే ఈయన కుమారుడైనటువంటి దేవునిగా ఉన్నాడు. అన్ని విషయాలలో కూడా మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు సమానమైనటువంటి ఆ యొక్క గుణగణాలు కానీ, శక్తి కానీ, ప్రభావాన్ని కానీ అన్నిటినీ కూడా వారు సమానముగా కలిగి ఉన్నారు. కాబట్టి దానిని ఏమన్నారంటే ఈక్వాలిటీ. దేవునితో ఉన్నటువంటి దేవుడు ఆయన. అయితే ఇలాగా దేవునిగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానమును, ఆ ఆధిక్యతను ఆయన విడిచిపెట్టుటకు దుఃఖపడలేదు, బాధపడలేదు. లేకపోతే దానిని విడిచిపెట్టుటను ఆయన కష్టముగా కానీ నష్టముగా కానీ ఎంచుకోలేదు. నేను దీన్ని విడిచిపెట్టను, దీనికే నేను అతుక్కుని ఉంటాను అని ఆయన అనుకోలేదు. కొంతమంది చూడండి, అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ మంత్రులు కానీ వారి సమయం అయిపోయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఏమండి, ఇంకో ఏదో రీతిగా ఇంకా అక్కడే ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అలా చేయలేదండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు అని వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క గొప్ప ఆధిక్యత, ప్రివిలేజ్, ఆ యొక్క గొప్పతనం అంతటిని, ఆ స్థాయిని ఆయన విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. తరువాత ఆయన తీసుకున్నటువంటిది ఏంటి? ఒక దేవదూత స్వరూపాన్ని ఆయన తీసుకోలేదు. లేకపోతే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుడిగానే మహిమ, ఆ యొక్క ప్రభావాలతో ఆయన క్రిందకి దిగి వచ్చేయలేదు. ఈ లోకంలో మనుషులు పూజించేటటువంటి ఆ యొక్క వారు ఎంచుకున్నటువంటి దేవుళ్ళను మనం చూసినప్పుడు వాళ్ళంతో గంభీరంగా టీవీగా కనబడుతూ ఉంటారు. వారు సకలమైన అలంకరణలతో కనబడుతూ ఉంటారు. వారు చాలా మహిమలు మరి ఆ ప్రదర్శిస్తున్న వారుగా కనబడుతూ ఉంటారు. కానీ ఈ దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన మనుష్యునిగా పుట్టి అని వ్రాయబడి ఉన్నది. ఫ్రమ్ గ్లోరియస్ థ్రోన్ టు ద మేంజర్. మహిమా సింహాసనము నుండి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఒక తొట్టెలో పరుండబెట్టబడినటువంటి శిశువుగా ఆయన రావడం అనేటటువంటిది మనకు ఎంత గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటిదో. ఈ మనుష్యునిగా ఆయన పుట్టినప్పుడు మనుషులలో కూడా అనేక రకమైనటువంటి స్థాయిలు ఉన్నాయి. దేర్ ఈస్ క్లాస్ సిస్టమ్, దేర్ ఆర్ ఎంపరర్స్, దేర్ ఆర్ కింగ్స్, దేర్ ఆర్ రూలర్స్. ఈ రీతిగా మనం చూసినప్పుడు మరి అత్యున్నతమైనటువంటి రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, పాలకులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. ఈ రీతిగా మనం చూసుకుంటూ వెళ్తుంటే మానవ జీవన స్థాయిలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి ఆయన రాలేదు. వాక్యంలో మనకు తెలుసు కదా, ఆయన దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. బాండ్ సర్వెంట్ అని ఇంగ్లీష్లో వ్రాయబడి ఉన్నది. ఆ మాటకు తెలుగులో భావం ఏంటంటే కట్టు బానిస. కట్టు బానిసగా ఆయన మరి ఆ యొక్క రూపాన్ని ఆయన ధరించాడంటండి. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుని స్వరూపము కలిగిన వాడు దాసుని యొక్క స్వరూపాన్ని ధరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక కట్టు బానిసకు స్వచిత్తం అనేటటువంటిది ఉండదన్నమాట. సెల్ఫ్ విల్ అనేటటువంటిది ఉండదు. హక్కులు అనేటటువంటివి ఉండవండి. తన యొక్క యజమానుడు ఎప్పుడు ఏది చెప్తే
దానికి అతడు తల వంచాల్సిందే. అలాంటి మరి స్థాయిలోనికి ఈ దేవుడు ఆయన దిగి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. తరువాత అంత మాత్రమే కాకుండా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అనే మాట వాడుతున్నాడు. ఈ మాటను బట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని ఏమన్నారంటే దీనిని కెనోసిస్ ప్యాసేజ్ అని అన్నారు. అంటే రిక్తత్వాన్ని ఖాళీ చేసుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి వాక్య భాగము. దేవుడి లోకంలోనికి దిగి వచ్చినప్పుడు ఆయన తను తాను ఖాళీ చేసుకున్నాడంట. అంటే దైవత్వాన్ని ఖాళీ చేసుకోలేదు. ఆయన ఏమి ఖాళీ చేసుకున్నాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మన అండర్స్టాండింగ్ కోసం మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన తన యొక్క దైవికమైన శక్తిని ఏనాడు తన కొరకు వినియోగించుకోలేదు. నెవర్. తన యొక్క మ్యాజెస్టీని కానీ తన యొక్క పవర్ని కానీ ఆయన హీ నెవర్ యూజ్డ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. రాళ్లను రొట్టెలుగా చేసుకోగలిగినటువంటి శక్తి ఆయనకు లేదా? ఆయన ఆకలి కొనినప్పుడు ఏమండి, మరి ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకోలేదే? తన కొరకు ఆ శక్తిని వినియోగించగల. ప్రజలు ఆకలి కొనినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఎంతమందిని పోషించాడండి ఆయన? 5,000 మంది పురుషులు, ఎన్ని వేల మంది స్త్రీలు, ఎన్ని వేల మంది బిడ్డలు మనకు తెలియదు. అలా చేయగలిగినటువంటి వాడు ఆయన ఆ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడు. అసలు రాళ్లను రొట్టెలుగా చేసుకోవడం కదా, కావాలంటే వెంటనే మా ముందు ఒక డైనింగ్ టేబుల్ రావాలి, పంచభక్ష పరమాణాలు రావాలంటే వచ్చేవండి కదా. అంత శక్తి కలిగినటువంటి వాడు ఆయన. హీ నెవర్ యూజ్ దట్ పవర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన మరొకసారి ఆకలి కొనినప్పుడు ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు కదా. ఏమండి, ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాలా ఆయన ఆకలి తీర్చుకోవాలంటే? కానీ అది కాయలు లేకుండా పండ్లు లేకుండా ఉంది. అది ఆయన దాని నుండి పండ్లు ఆశించాడు. కావాలంటే అప్పటికప్పుడు చెట్టును సృష్టించి అది నిండా పండ్లు వచ్చేటట్టుగా ఆయన చేసుకోగలడు. నా ముందుకు ఒక బంగారు పళ్ళెం రావాలి, దాని నిండా అంజూరు పండ్లు రావాలని ఆయన అనుకుంటే రాలేదా? ఇవన్నీ కూడా మాయలు మంత్రాల్లాగా చేసుకున్నటువంటి వాళ్ళు మనకు తెలియదా? చేసుకోగలిగి ఉండినటువంటి వాడు హీ నెవర్ యూజ్ ద పవర్ ఫర్ హిమ్సెల్ఫ్. అలాగే గెత్సేమనే తోటలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆయనను పట్టుకోవడానికి వీళ్ళందరూ వచ్చారు. కత్తులు గుదియలు పట్టుకొని సైనికులు, రాణువ వారు వీళ్ళందరూ బ్యాచ్ వచ్చారు. పేతురు గారు ఆవేశపడ్డాడు కదా కత్తి తీసి. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఏంటయ్యా, నాకేమీ లేక, నాకేమీ చేతగాక, నేనేమీ చేసుకోలేక, నేనేమీ అలా ఒట్టిగా ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి నువ్వు? నేను ఒక్కసారి అలాగా చూస్తే తండ్రిని కోరుకుంటే ఎవరు వస్తారండి? 12 సేనా వ్యూహముల యొక్క సంఖ్య కలిగినటువంటి దేవుని యొక్క సైన్యాలు క్షణంలో ముందుంటాయి. దేవుని దూతల సైన్యాలను ఎదిరించగలిగినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? సైన్యాలు మనుషులు కాదు, శరీరాలు ఉండవు. ఏమన్నా ఆత్మలతో శరీరాలు పోరాడగలవా? ఇట్ కెనాట్ హ్యాపెన్. అది పెద్ద సందేశం అవుతుంది. అలా చేయగలిగి ఉండి, నేను అలా చేయగలిగి ఉండి కూడా నేను అలా చేయడానికి సిద్ధంగా లేను. హీ నెవర్ యూజ్ ద పవర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇంకా మనం ఆలోచన చేస్తే వారు ఆయన పట్టుకోవడానికి వచ్చిన ముందు ఆయన అడిగారు, మీరు ఎవరు వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. ఆయన నేనే అని చెప్పగానే వాళ్ళందరూ వెనుకకు తగ్గి నేల మీద పడిరి అని వ్రాయబడినది. చూసారా? అలాగున ఆయన ఒక్క మాట పలకగానే పడిపోయినటువంటి వారిని ఆయన ఇంకెంతగా ఆయన వారిని శక్తిహీనులుగా చేయగలడు, నశింప చేయగలడు. కానీ అలా చేయలేదు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఎంతగా ఇరిటేట్ చేశారండి. నువ్వు దిగిరా, దిగిరా, దిగి వచ్చి నిరూపించుకో అన్నారు. దిగి రాలేడు ఆయన. దిగి రాగలిగి ఉండి కూడా ఆయన ఆ శిలువ మీద వాటన్నిటినీ సహిస్తూ భరిస్తూ అలా ఉండిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అమరుడండి. మరణం అనేటటువంటి దేవుడికి ఉండదు.
కానీ ఆయన మన కొరకు ఆ మరణాన్ని కూడా స్వీకరించాడు. అక్కడ కూడా ఆయన రిక్తుడు. ఇలా మాట్లాడితే ఈ రిక్తత్వం మీద అనేకమైన గ్రంథాలే వ్రాయబడ్డాయి. మనము అర్థం చేసుకోవడం కోసం మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆకారంలో మనుషుడిగా కనపడ్డాడు, రిక్తుడయ్యాడు. చివరిగా వ్రాయబడింది ఏంటంటే ఆయన మరణమును పొందాడు. ఏ మరణాన్ని పొందాడు? శిలువ మరణం పొందినంతగా తను తాను ఆయన మరి విధేయత చూపాడు, సిద్ధపడ్డాడు. దీన్ని ఏమన్నారంటే ది ఎక్స్టెంట్ ఆఫ్ హ్యూమిలిటీ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క మరి దీనత్వంలో లేకపోతే ఆ యొక్క తగ్గింపులో దీనికంటే తక్కువ స్థానము ఏమీ కూడా లేదు. శిలువ మరణం అనేటటువంటిది ఫిలిప్పీ నగరంలో నివసిస్తున్న ప్రజలకు ఊహకు అందనటువంటిది. కారణం ఏంటంటే రోమీయులకు శిలువ శిక్ష ఉండదండి. అది రోమా వ్యతిరేకులకు, ఈ రోమా ప్రభుత్వాన్ని ఎదుట నేరం చేసినటువంటి వారికి, అలాంటి నేరస్తులు, నీచులు, మరి ఇలాంటి నరహంతకులు వాళ్ళకు ఉండేటటువంటి మరణం అన్నమాట. కాబట్టి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వారుగా దాదాపు అక్కడ ఉంటారు. అది వారి మనసు కూడా అందనటువంటిది, అది చాలా హేయమైనటువంటిది. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసు శిలువ మరణం పొందన హేయమైనటువంటి దానిని స్వీకరించడానికి ఆయన వచ్చాడు. ఒకళ్ళు యూదులైతే యూదులు ఏమనుకున్నారంటే మ్రానును వేలాడదీయబడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. చూసారా, యూదులు కూడా అది వారికి చాలా హేయమైనటువంటి నీచమైనటువంటి మరణమే. కానీ ఆ దిగి వచ్చినటువంటి దేవుడు మరి ఆ హేయమైన నీచమైన తృఢీకరించబడిన మరణాన్ని, శిలువను అనుభవించడానికి ఆయన వచ్చాడు. శిలువ మరణము సులభమైనటువంటిదా? అందులో ఎంత శ్రమ ఉన్నది, ఎంత నొప్పి ఉన్నది, ఎంత అవమానం ఉన్నది. సఫరింగ్, పెయిన్ అండ్ షేమ్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు దేవుడు ఆ స్థాయికి దిగి వచ్చి దానిని అనుభవిస్తూ ఉన్నాడు. దీనిని ఒక ఆయన ఏమన్నాడంటే ద బాటమ్ రంగ్ ఇన్ ద ల్యాడర్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని యొక్క సింహాసనం నుండి లెక్క వేసుకుంటే ఆ వేయబడిన నిత్యంలో ఆఖరి మెట్టుకు ఆయన వచ్చేసాడు. ఇంకా అంతకంటే ఇంకా దిగువ స్థాయి లేదన్నమాట. మహోన్నతుడు అత్యంత అధమమైనటువంటి స్థాయికి దిగి రావడం అనేటటువంటిది మనము ఊహించగలమంటారా? క్రైస్తవ సంఘానికి పౌలు క్రీస్తును మాదిరిగా తీసుకుని వచ్చి చూపిస్తున్నాడండి. మనం ఆయన వైపు చూస్తే ఆయన మనకు ఇంత మరి తగ్గించుకున్నవాడుగా కనబడతాడు. సంఘమా, నీ ప్రభు నీ కొరకు తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు నీవు కలిగి ఉండలేవా? సంఘమా, నీ ప్రభు తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తలవంచినవాడు, విధేయుడైనటువంటి వాడు. నీవు కూడా ఆ మనస్సును కలిగి ఉండు. ఆయన మానవ రక్షణార్థమై, మానవ క్షేమార్థమై తన్ను తాను ఖాళీ చేసుకునేటటువంటి వాడు. నేను అనేటటువంటిది ఎక్కడా ఆయన కనుపరుచుకోలేదు. నా కోసం నా శక్తిని, నా అవకాశాన్ని నేను వాడుకుంటాను అని అనుకున్నటువంటి వాడు కాదు. నీవు కూడా అవసరార్థం మరి ఈ మనస్సును నీవు ధరించుకోలేవా? నిన్ను రక్షించు నిమిత్తము హేయమైన హీనమైన మరణమును కూడా ఆయన స్వీకరించాడు. ఎంత తగ్గించుకున్నాడు ప్రభు! ఇది మనకు మాదిరి. ఆయన వైపు మనం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము అనవసరంగా ఎందుకో మనం హెచ్చిపోతూ ఉంటాము, హెచ్చించుకుంటూ ఉంటాము. ఇతరుల కంటే మనము యోగ్యులమని మనం అనుకునేటటువంటివన్నీ కూడా, ఆ అనవసరమైనవన్నీ కూడా మన నుండి కరిగిపోతాయి అన్నమాట. మనం ఒరిజినల్ ఏ రూపంలో ఉండాలో, ఏ విధానంలో ఉండాలో మనలో ఉన్నటువంటిది అంతా తొలగిపోవడం వల్ల మనము ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యవంతులంగా మనము మార్చబడతాము. ప్రియమైన వాళ్ళ,
ఇది మనం అలవర్చుకోవలసినటువంటిది, ప్రభువు నుండి అలవర్చుకోవలసింది అదే. ఈరోజు క్రీస్తు ఈ రీతిగా ప్రదర్శించబడటం లేదండి. ఆయన నమ్ముకుంటే మనము చాలా గొప్పవారం అయిపోతాం. ఆయన నమ్ముకుంటే మనకు చాలా పేరు వచ్చేస్తుంది. ఆయన నమ్ముకుంటే, లేకపోతే ఆయన కొరకు ఇది అది చేస్తే మనం చాలా గొప్పగా చూస్తారు అనేటటువంటి అపోహల్లోనికి, భ్రమల్లోనికి సంఘం ఇప్పుడు ఇడవబడిందండి. కానీ నువ్వు చూడు, సంఘం పౌలు ఎలా చూపిస్తున్నాడు ఆ ప్రభువును, తగ్గించుకున్న ప్రభు, దీన మనస్సుతో మరి ఈ లోకంలో ఆయన మరి రక్షణను సాధించినటువంటి ప్రభు, నీ ప్రభు. నీవు ఆయన అడుగు జాడల్లోనికి నువ్వు రావాలి, ఆయన అడుగు జాడల్లోనికి వెళ్ళాలి అనేటటువంటి ప్రియమైనటువంటి వార్లారా. అయితే మనం గమనించాలి, ఇదేంటిది ఇలాంటి బ్రతుక అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆయన అంతగా తగ్గించుకున్నందువల్లే నీవు నేను రక్షించబడి దేవుని బిడ్డలమై ఆయన సన్నిధిలో ఉన్నాం. అయితే మనుష్యుని పోలికలో కనబడిన వాడు ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోలేదండి. ఆయన మహిమాన్వితుడయ్యాడు. అలాగే దాసు రూపం ధరించిన వాడు అలాగే ఉండిపోలే. ఆయన మరలా ప్రభువుగా అయిపోయాడు, ప్రభువులకు ప్రభు. హీఈస్ నో మోర్ ఎ సర్వెంట్ ఆర్ ఎ స్లేవ్, హీఈస్ ద కింగ్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. రిక్తుడైనటువంటి వాడు, తన్ను తాను ఖాళీ చేసుకున్నవాడు అలాగే ఖాళీగా ఉండిపోలే. ఆయన సర్వమును నింపేటటువంటి సంపూర్ణత గలవాడు అయ్యాడు అని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అలాగే శిలువపై తలవాల్చిన వాడు ఆయన అలాగే ఉండిపోలే, అదే ఆయనకు అంతము కాదు. కానీ తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన ఆసీనుడయ్యాడు. అలాగే మరణించిన వాడు అలాగే మరణంలో ఉండిపోలేదు, సమాధిలో ఉండిపోలేదు. పునరుద్ధానుడై ఆయన జీవాధిపతి అయ్యాడు. ఎంత అద్భుతమైన విషయం. అందుకే పౌలు మరి 9వ వచనము నుండి ఏమి మనకు తెలియచేశాడు? అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామము వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా? ఆయన తగ్గింపు అత్యధికమైన ఆయన యొక్క హెచ్చింపుకు తీసుకుని వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఇది అద్భుతమైనటువంటి విషయం. అన్ని చోట్ల, పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, లేకపోతే భూమి క్రింద కానీ ఉన్న నామములన్నిటికంటే కూడా. ఇంకా పౌలు ఎఫెస్సీలో రాసిన, మనకు సమయం లేదు, ఎఫెస్సీ 1వ అధ్యాయం 20-21 వచనంలో ఏమంటాడంటే, ప్రతి యుగములో కూడా అంటున్నాడు, నాట్ ఓన్లీ ఇన్ ఆల్ ద ప్లేసెస్ బట్ ఆల్ ద టైమ్స్. అన్ని యుగాలలో కూడా, అన్ని స్థాయిలలో, ప్రతి అధికారం కంటే, ప్రతి ఆధిపత్యం కంటే, ప్రతి ప్రభుత్వం కంటే, నువ్వేది చెప్పు, వాటన్నిటికంటే కూడా ఆయన ఉన్నతుడై ఉన్నాడు. ఆయన నామము అన్ని నామముల కన్నా కూడా పై నామముగా ఉన్నది. యేసు ప్రభు వారు తన బోధలో చెప్పారు, తను తాను తగ్గించుకునేవాడు ఏమన్నా నీకు ఎప్పటికీ అలాగే ఉండిపోతాడా? అబ్బే, మనం ఏమైనా కొంచెం వెనకడిగేసామంటే మన మీదకి ఎక్కేస్తారు అనేది లోక విధానం, లేకపోతే లోకంలో నానుడి. కానీ బైబిల్ గ్రంథం ప్రకారంగా, దేవునిని బట్టి, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆ స్థితి శాశ్వతం కాదు. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి సంఘంలో ఒకరి ఎదుట ఒకరు మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తును పోలిన వారంగా, ఆయన మనస్సును కలిగిన వారంగా మనం నడుచుకోగలిగితే సంఘ ఐక్యత కానీ, సంఘ అభివృద్ధి కానీ కుంటుపడకుండా అవి కొనసాగుతాయి. సాక్ష్య సంఘంగా మనం ఉండగలం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.